కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం నేను సమాధానం చెప్పలేమండి. మిత్రుల దగ్గర చాలా అనుమానాలు ఉన్నాయి. నమస్కారం. ఒక్క నిమిషం. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులు ఆ పోరాట పట్టుబడబట్టే ఇక్కడికి వచ్చారు. కానీ చాలా వరకు అంటే బాబుల్ని అన్ని రంగాల్లో అప్పుడు చెంది ఉన్నారని చెప్పి ఒక ముఖ్యమని చెప్పుకుంటాం. కానీ వెరీ క్లియర్గా విత్ డీటెయిల్స్ మనకి అగ్రకుల నాయకులను లేదా మంత్రులను గొడవ చేయడం ఇబ్బంది అవ్వచ్చు. కానీ బీసీ కులాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు మన ఓట్లతో గెలిచిన మన అభ్యర్థులు కూడా మన కనీసం ఇళ్ళ దగ్గర నిర్బంధించలేకపోతే వాళ్ళకి దాని సీరియస్నెస్ తెలియదు. మనకు కమిట్మెంట్ ఉంది, ఆ డెడికేషన్ ఉంది. కానీ ఇంప్లిమెంటేషన్లో కొంతమంది మన వాళ్ళే మన నాయకులు అనుకుంటున్నారు. దీన్ని బ్యాక్ స్టాబింగ్ చేస్తున్నారు. ఎందుకంటే అగ్రకుల పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ యొక్క తత్వాన్ని మన నాయకుల ద్వారా చొప్పించుకుంటారు. బీసీ లీడర్స్ వాళ్ళు ప్రతిఘటించే పరిస్థితి లేకుండా నిర్వీర్యం చేస్తున్నారు. దీన్ని మనం ఖచ్చితంగా ప్రతిఘటించాలి. కాబట్టి దశల వారీగా అంటే నా ఉద్దేశంలో రాజకీయ నాయకులు ఇవాళ మీ కోనసీమలో చంద్రాజం చాలా ఈజీగా దొరుకుతాడు. మనకి ఎప్పుడైనా వచ్చిన ప్రోగ్రామ్ వచ్చాము ఒక ప్లాన్గా మనతో కదా మేము ఎనిమల్ రాకిస్తుంది మా ప్రాంతంలో దొరుకుతారు. కాబట్టి ఒక 500 మందితోనో 300 మందితోనో మనం కనీసం ఆ ఇంటి చుట్టూ గౌరవ చేసి ప్రభుత్వానికి మన ద్వారా హెచ్చరిక తెలియజేసినట్లయితే ఆ ప్రభుత్వం దాని గురించి ఆలోచించడం మారుతుంది. కానీ మనం చాలా సైలెంట్గా చేసినట్టు కాదు పట్టించుకోరు. మంజునాథ్ కమిషన్ మనం ఇచ్చాము. కానీ మీకు తెలియదు మంజునాథ్ కమిషన్ ఎన్నిసార్లు వెళ్ళినా మంజునాథ్ రాలేదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రమే మంజునాథ్ రోజు పెద్ద ఎత్తున వస్తున్నారంటే భయపడ్డారు. నేను చెప్పేది ఉద్యమాన్ని స్వరూపం మార్చబడడం ఏంటంటే ఒక థ్రెట్ కింద మనం ఎక్కువ భారీ ఎత్తున ఇవాళ మన బీసీ నాయకులు నిందించడం పని లేదు. బీసీ నాయకులు ఎందుకు రావట్లేదంటే మనం అనార్గనైజ్ సెక్టర్గా ఉన్నాము, అంటే మనం ఆర్గనైజ్ కాలేదు. ఇది చాలా ఏంటంటే అలగా జనం కింద కనపడుతున్నాం. ముందు మన నాయకులు మనం పటిష్టపడి బయటికి రావాలంటే మన పెద్ద ఎత్తున మండల స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, రాష్ట్ర ఉద్యమాలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ నాయకులు భయపడతారు. అరే ఇంత ఓటు బ్యాంక్ పోగొట్టకూడదు అనుకుంటారు. ఈరోజు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. బీజేపీ, టీడీపీ, వైసీపీ పార్టీలు అయితే చెప్తున్నాను, కాంగ్రెస్ అన్ని రాజకీయ పార్టీలు బీసీలు విస్మరిస్తున్నాయి. కారణం మనం అనార్గనైజ్ సెక్టర్గా ఉన్నాము. మనం ఎక్కడ కూడా అసంఘటితంగా ఉన్నాము. సంఘటితంగా మనం పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు మన కోసం ఆలోచిస్తాయి. కాబట్టి ఆ దిశగా మనం పోరాటం చేస్తే బాగుంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతూ, సోదరుడు ఏ రకంగా నష్టం కలుగుతుందంటే దాన్ని మనం ఒక అపనవరంలో చెప్పేది కాదు. చాలా రంగాల్లో ఇవాళ ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు మొత్తం కనుమరుగే పరిస్థితి ఉంది. బీసీలలో కాపులు చేసినట్లయితే వాళ్ళు అన్ని రాజకీయ పార్టీల్లో ప్రెసిడెంట్లు వాళ్ళే అన్ని పదవుల్లో ఉన్నది కీలక పాత్ర ఉన్నారు. కాబట్టి కీలకమైన మంత్రి పదవులు ఉన్నారు. కాబట్టి వడ్డించే ఓడు ఎక్కడున్నా ఇస్తున్నారు వాళ్ళే అన్నట్టుగా ఖచ్చితంగా మొత్తం కింది స్థాయిలో ఉన్న నాయకత్వం అంతా మనం చేయాలని జారిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా రిజర్వేషన్లు వచ్చినట్లయితే వాళ్ళే పట్టిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మనం దీన్ని తీవ్రంగా ఆలోచించి ప్రతిఘటించడానికి పీపుల్లోకి మెసేజ్ తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ మండల స్థాయి మూమెంట్, తర్వాత జిల్లా స్థాయి ఉద్యమం దశల వారీగా ముందు మనకు సంబంధించిన నాయకుల్ని ఇంట్లో నిర్బంధిస్తే బాగుంటుంది. నాకు విషయం చెప్తున్నాడు మనకు సంబంధించిన నాయకులు ఒక ఆయన అన్నాడు, మీరు ఎప్పుడు వస్తారు నాకు చెప్పండి, నేను ఇంట్లోనే కూర్చుని ఉంటానండి. ఎందుకంటే మన వాళ్ళు మనకి ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉంది, కానీ మనమే పోవట్లేదు. దాని ద్వారా గవర్నమెంట్కి తెలియజేయాలి. ఒక సిబిఐ, ఏసీపీ, కమిషనర్ మన కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అంటే మన బంధువు అవుతాడు. ఆయన దగ్గరికి మనం శుభ్లాకి వెళ్తే మొత్తం ఈ కార్యక్రమానికి సంబంధించిన సీడీతో సైతం ఎంత రెడీ చేసి ఇచ్చాము. కానీ ప్రభుత్వం నుండి అరెస్ట్ చేయమని చెప్పి ఇంతవరకు ఏ విధంగా డైరెక్షన్ రాలేదు. దీన్ని నిర్వీర్యం చేయడం కోసం ఒక కాపు డీజీపీ రైల్లో ఒక ఆయన్ని అపాయింట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రభుత్వంలో సీరియస్నెస్ లేదు. దాన్ని కలపాలంటే మన శక్తి సామర్థ్యాలు ఈ రకంగా కాకుండా వినూతమైన రెండు వారికి ఒక భయాందోళన కలిగించాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి మనసు పెట్టి. నేను చెప్పేది ఒకటే, పార్టీని విమర్శించలేదు, కానీ ఇది ఒక రహస్యంగా ఒక చెవులో చెప్పిన ఎజెండా కాదు. స్పష్టంగా మేనిఫెస్టోలో చేర్చి కాపుని బీసీలో చేరుస్తానని మేనిఫెస్టోలో చెప్పి బహిరంగ సభలో చెప్పిన తర్వాత పెద్ద ఎత్తున మనం ఓట్లేసి గెలిపించాం. అంటే మన ఆలోచన, మన ఐడియాలజీలో మార్పు తెచ్చుకోవాలి, మన ఆలోచన సరలో మార్పు తీసుకోవాలి. వాడు చెప్పాడు, చేస్తున్నాడు. ఎందుకంటే మెజార్టీ ఇచ్చాం మనం,
నా ఇష్టం ఏదైనా చరిత్ర అనుకుంటున్నాడు. కానీ అది చరిత్ర తిరగరాల్సిన అవసరం ఉంది. దాన్ని మనం ఖచ్చితంగా మనం తెలియాలంటే మన ఓట్ల ద్వారా, మన ఓట్లేసే యంత్రాల పనిముట్ల కాకుండా ఆలోచించి ఈ ప్రభుత్వాలు మనకు వ్యతిరేకంగా చేసిన రాజకీయ పార్టీలన్నింటికి బుద్ధి చెప్పాల్సిన అవసరం కాబట్టి ఆ రకంగా మనం ఆలోచించినప్పుడే అన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయి. కాబట్టి మనంతా ఆ దిశగా ఆలోచించాలి. ఖచ్చితంగా ఐపీఎస్ మన అధికారులు ఏం చెప్పారంటే ఫోటోలు సీడీతో సైతం మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఎందుకు అరెస్ట్ చేయాలి, ఎందుకున్నారో ఈ సీట్లో నాకు అర్థం పెట్టారు. ఆయన మన ఈ ప్రాంతంలో కూడా చేశాడైనా విజయవాడ నుంచి రీసెంట్గా ఇప్పుడు రాజమండ్రి ఎస్ఎస్పీ రేంజ్లో ఉన్నారు చూపించేది. కానీ ఆయన బాధపడుతుంది ఏంటంటే మేము ఉండి కూడా ఉపయోగం లేదు. ఇక అంటే మన నుండి ఆయన ఒత్తిడి వస్తే ఎందుకు అరెస్ట్ చేయరు? చిన్నదానికి ఇక్కడ కోనసీమలో చెట్టు మీద పెట్టిన అక్రమ కేసుల కోసం మేము కార్పొరేట్ ధర్నా చేస్తే సుమారు 70 మంది మీద మా మీద కేసులు కట్టారు. చాలా అంటే చిన్న విషయం చేస్తే ఒప్పటితో చెప్పులు వచ్చేలాగా మొత్తం అందరూ రాజీదారి చేశారు. మరి ఇంత స్పష్టంగా వారు ట్రైన్ తగిలేసి పోలీస్ డిపార్ట్మెంట్ పరిగెట్టిస్తే మఫ్టీలో పోలీసులు పారిపోతే అది 2 మంత్రులున్న ప్రాంతంలో జరిగితే ఒక పక్కన పెద్దాపురం కాన్స్టిట్యూన్సీ ఆయన ప్రతి హోమ్ మినిస్టర్ గారు నియోజకవర్గం ఆ సరిహద్దులోను, అటు యనమల రామకృష్ణ గారు ముఖ్యమైన కీలకమైన మంత్రుల సరిహద్దులో జరిగితే ఇంతవరకు అరెస్ట్ జరగలేదంటే అది మనం ప్రశ్నించే విధానంలో లోపమా, లేకపోతే మనం అంత సాఫ్ట్గా కనబడుతున్నామో నాకు అర్థమైతే అవట్లేదు. కానీ దాన్ని అర్థమయ్యేలాగా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఆ దిశగా ఆలోచించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు భుజం మీద వేసుకుని ఈ ఫస్ట్ ఎందుకు అరెస్ట్ చేయడు, ఆర్టీసీని ఉద్ధరిస్తాడు. ముందు నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ఈరోజు మురళీధర్ కమిషన్ మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ 27% చేయమని 94లో వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రతిభ ముఖ్యం, ప్రతిభ పట్టగట్టండి, మండల్ గోబ్యాక్ అని చెప్పి నినాదాలు చేసి ఆస్తులు ధ్వంసం చేశారు. ఆ రోజు మనంతా ప్రతిఘటించలేదు కాబట్టి దాని పరివర్తనమే మొన్న జరిగింది. ఇప్పుడు మళ్ళీ సరైన మళ్ళీ కూడా జరుగుతుంది. అంటే ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తున్నాం అంటే ఒగ్గుతుంది. కాబట్టి దానికి దీనిగా మనం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంటే నేను రాష్ట్ర తగలేమట్లేదు, మనం చెప్పేటటువంటి మనం తెలియజేసేటువంటి విధానాల్లో మార్పు తీసుకొచ్చి దాన్ని సీరియస్గా చాలా డెడికేటెడ్గా చేసినట్లయితే మనం సక్సెస్ అవుతామని చెప్పి నేను భావిస్తూ మీ అంతా అధికంగా ప్రవర్తించాలని ఆశిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలుస్తుంది. అయితే దానికి చెప్పేదానికంటే ఇక్కడ మన ముందు చాలా ఉన్నాయి. మనం కాపుల మీద మనకి ఫైటింగ్ ఏమీ లేదు, కాపులతోటికి మనకు సంబంధమే లేదు. అది ఒక్కటే మీరందరూ గమనించారు. మనకి ప్రభుత్వం మీద, ప్రభుత్వం ఎలా దిగి రావాలి, మన ఇంట్లో కూర్చోంటే ప్రభుత్వం రాదు. అందరం కూడా ఒకే మాట మాట్లాడుతున్నాం, కాపులు ఎలా చేశారు, కాపులు ఎలా చేశారు. మనకి ఎందుకు, మన బాధలు మనం పడదాం. మనమే ముంచేశాడు, అతను వచ్చి మనం ముంచేశాడు. ఇంట్లో కూర్చున్న ఓడి కాదు ఓట్లు వేయించుకొని రోడ్డు మీద లాగేశాడు. అది మన కాన్సెప్ట్. అతనికి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాలంటే మనం రోడ్డు మీద రావాలి. అది మన కాలేజీలో కుర్రోళ్ళు చదువుతున్నారు, యువత లేదు. ఎక్కడ మీటింగ్ పెట్టినా యువత కనిపించదు. ఒక్క పిలిపిస్తే రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రభుత్వాన్ని మార్చేశారు. ఒక్క పిలుపు, ఒక్క వ్యక్తి మాట్లాడితే ఒక ప్రభుత్వం మొత్తం మార్చేశారు. ఆ యూత్ అది మన దగ్గర లేదు. ఆ యూత్ మన దగ్గర లేదు. మన యూత్ మనకు ఒకటే, మన రక్తంలో నింపుపోయింది అందరం. మన చెట్టు బదిలీలు అంటే సోదరులు ఇక్కడ ఇలా చెట్టు బదిలీ గురించి మాట్లాడుతున్నారని మాత్రం ఎవరు తప్పుతో మాట్లాడుకోవద్దు. అందరూ సోదరులకి ఏంటంటే చాలా మీటింగ్లు ఇసుకెత్తిపోయి మేము ఉన్నాం. మల్లిపురం మండలం అది తప్పనిసరిగా మన ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి. మనం ప్రభుత్వం కళ్ళు తెరిపించాలంటే రోడ్డు ఎక్కాలి తప్పనిసరిగా. ఇంత ప్రభుత్వం ఆస్తి నష్టం జరిగింది, అయినా కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు. అది మనకు సంబంధం లేదు. నెక్స్ట్, ఒక్క బాటిల్ పట్టుకుని ఒక వ్యక్తి 3-4 విడిపోయిందే తప్ప నేను గుమ్మం తలుపు దీనాను జిల్లా ఎస్పీని వెనక పంపించేసిన సంఘటన మనం చూడండి. అది కూడా మనం పొరకెక్కదు. మనం రోడ్డు ఎక్కాలి తప్పనిసరిగా. మాత్రం మనం ఉద్యమం చేస్తే తప్ప ఏ ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని కదిలించాలంటే ఉద్యమం ద్వారానే అది తప్పనిసరిగా కదులుతుంది. దయచేసి ఉద్యమం మాత్రం తప్పనిసరిగా సీరియస్ చేయండి. థ్యాంక్ యూ. సూక్ష్మంగా కోర్ పాయింట్ చెప్పండి. మీరు ఇచ్చిన సందేశంలో ఉద్యమం తప్పదని చెప్పి పేరు చెప్పండి. ముందు మీరు పరిచయం చేసి చెప్పండి. నా పేరు వాసంతి రాజు, మడిపల్లి. ఇప్పటివరకు చెప్తున్నారు 130 కులాలు పైగా మనకు ఉన్నాయని చెప్తున్నారు కదా.
135 కులాలు ఎందుకు రావట్లేదు అంటే అవగాహన లోపం. ఈ అవగాహన లోపం మనం ఎలా అధిగమించాలి, ఇది ఒకటే మనం. చాలా మంచిది. ప్రశ్నకి సమాధానం మార్కెట్ భాస్కర్ గణేష్ బాబు గారు. మన రాష్ట్రంలో 135 కులాలు సుమారుగా ఉన్నాయని చెప్పి 93 బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు మాట్లాడతారు. సమాధానం చెప్పండి. క్లుప్తంగా సమాధానం చెప్పండి. క్లుప్తంగా అదే చెప్పాను కదా, 93 బీసీ కులాలు 93 బాబు గారు. దయచేసి ఆన్సర్ చెప్పిన వాళ్ళు కూడా మీరు పరిచయం చేసుకోండి. వ్యవస్థ 135, 140, 120 అనేక జీవో అది మనం 144, 139 ఇంకొక 5 ముస్లిమ్స్ కలిపారు. కానీ ప్రజెంట్ అలా తీసేస్తారో ఉంటారో అనవసరం. ఇప్పుడు జీవో ప్రకారంగా అయితే 144 కులాలు ఉన్నాయి నాకు తెలిసి. కాబట్టి ఈ 144 కులాలు మనకి తూర్పుగోదావరి జిల్లాలో లేవు, 23 జిల్లాల్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయినాయి. ఇప్పుడు మన 13 జిల్లాలో ఎన్ని కులాలు ఉన్నాయనేది మళ్ళీ రావాలి. అది అంచనాగా మనం కూడా చెప్పలేం. కాబట్టి ఈ చెప్పిన కులాలకు అన్నీ కూడా రావాలంటే మొత్తం మనం ఓన్లీ ఈ ఈస్ట్ గోదావరి వెస్ట్ తిరిగితే సరిపోదు, 23 జిల్లాలు తిరగాలి. అందులో ఇప్పుడు 23 జిల్లాలో మనకి 13 జిల్లాలు ఉన్న 10 జిల్లాలు మనకు సంబంధం లేదు. ఈ 13 జిల్లాలో కూడా ఈ బీసీ ఐక్యవేదిక తరఫున మొత్తం 13 జిల్లాలు తిరిగి ఏ గ్రామంలో ఎన్ని కులాలు ఉన్నాయో నోట్ చేసి మళ్ళీ ఒక సభ చేసి మళ్ళీ పెడితే కానీ ఇప్పుడు ప్రత్యేక మన ఏపీ స్టేట్కి ఎన్ని కులాలు ఉన్నాయని ఎవరు చెప్పలేం. ఏదో ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు చెప్పేసి ఇదంతా కూడా తప్పుడు సాంకేతికం వెళ్తుంది. కాబట్టి ఈ 13 జిల్లాలో కూడా ఇంకా అంటే టైం పడుతుంది. ఇప్పుడు ఏమి వెంటనే ఎవరో కూడా చేయలేం. ఈ గవర్నమెంట్ రాకపోవచ్చు, నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ రావచ్చు. కానీ మన కులాలను మనం తెలుసుకోవాలి తప్ప గవర్నమెంట్ మాత్రం ఇన్ని కులాలను ఇన్ని జనాభాని ఇవ్వట్లా. ఇస్తే జనాభాని బయట పెడతలేదు. ఇదంతా కూడా 55%, 60%, 70% మన ఊహాగానం అంతకు మించే ఉంటారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం బయట పెడితే అంతకు మించే ఉంటారు. కానీ పెడతలేదు. పెడితే ఎక్కడైతే మనం ఒకే ఒక కెరటం సునామీలా ఇలా గుడిసిపోతుంది. అట్ట మొత్తం మనకు అగ్రవర్ణాలు ఎక్కడ కనబడవు. మన బీసీలు మాత్రం జనాభా చూపెడితే ప్రభుత్వం చూపించాలి. మనం ఏదో అనుకున్నాయి కాదు, మనం అనుకున్నాయి ఎవరు నమ్మరు. ఇప్పుడు కాపులు 24% అంటారు. ఎక్కడ ఉన్నారు 24%? 4%, 5% ఉంటారు. శాతం ఉన్నామని చెప్పుకుంటూ ఇంకా ఎబో ఉన్నా కూడా మనం ఏమీ చేయలేకపోతున్నాం. అందరూ కూడా అదే ఇప్పుడు ఈ చర్చ వేదిక అంటే ఏంటంటే మేము మీటింగ్ అనుకోవాలి. ఇప్పుడు ఇలాంటి చర్చ ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రతి ఆర్గనైజేషన్ నుంచి కూడా మేమైతే 2004లో స్థాపించాం 93 బీసీ కులాలకు వెళ్ళి 96 కులాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలిపి ఒక మన పార్టీ అని పెట్టాం. ఈ పార్టీలు పెట్టాలంటే ఆశ్రమానికి అది డబ్బు కావాలి. అది సొంత డబ్బు. ఎవడో మాకు డబ్బు ఇస్తారో ఈ జిల్లా వరకే మీరు అడిగారు. అంటే మేము రాష్ట్రం అంతా చెప్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చిన ఉండొచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఈవేళ 4, 5 మహా అయితే బాగా గట్టిగా ఇవాళ కొన్ని కులాలు కలిస్తే 10 కులాలు కనబడుతున్నాయి. ఈ మిగతా కులాలన్నీ నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఒక్కసారి గంగిరెడ్డిలో కలిశాను. వాళ్ళకి ఎక్కడో ఒక దిక్కున ఉంటాడు, పిండాదేవి గారు ఉంటారు ఇంద్రపల్లి మగం. అక్కడికి వెళ్ళి ఎవరో మీ ప్రెసిడెంట్ ఎవరో ఒకసారి నా దగ్గరికి రండి కదా నేను వస్తానంటే ఆ తోరగిలాక వ్యాపారం వాళ్ళు బయటతో పని ఉండదు. అలాగే బుడబొక్కలోళ్ళు ఉన్నారు. బుడబొక్కలోళ్ళు మొన్న నేను మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు, ఏమంటే మీరు ఇలాగ వీళ్ళకి సారా దాని మీద ఆ జాతిని అంతరించిపోతుందని చెప్పడం జరుగుతుంది. సో చాలా వరకు బీసీలో 134 కులాల్లోని జనసంఖ్య మనగా తక్కువగా ఉండడం వల్ల, ధనబలం లేకపోవడం వల్ల, రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల, సామాజిక వివక్ష ఇంకా గురవుతా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా చాలా వ్యాపారాలన్నీ అగ్రవర్ణస్తులు చేస్తున్నారు. భూములన్నీ కూడా అగ్రవర్ణ చేతిలో ఉన్నాయి. కానీ పాలేరులాగా భూస్వాములు వాళ్ళైతే వీళ్ళు కౌలు రైతుల పని చేస్తున్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా గలను ఎలాగ ఇవ్వగలరు? వాళ్ళు పేద బీసీలు ఇవ్వలేదు, అందుకని రావట్లేదు. కానీ ఈరోజు బీసీ ఉద్యమం అంటే ఒక అస్తిత్వ ఉద్యమం కాబట్టి పోరాట యోధులు ప్రభాకర్ కుడుకుడు ప్రభాకర్ తర్వాత ఈరోజు ఉన్నారు, నాయకత్వం ఈరోజు చిత్తపైగా ఉన్నారు. అయితే వారి ఇద్దరి యొక్క నాయకత్వం అంటే మనం కూడా వెళ్ళాలి. మన కారణం ఏంటంటే వాడు ఏదో తగ్గబెట్టాడు, మనం తగ్గబెట్టాం.
కానీ మన శాఖగా చేస్తాం మన బీసీ అదే అత్యంత కంపల్సరీగా మనం దేశ నాయకులు వచ్చి ఒక కార్యాచరణ ముఖ్యమంత్రి ఏ మండలం ఆ మండలం ఏర్పాటు చేసినట్లయితే మనం ఎప్పుడు కూడా మనం అనుకున్నారు మనసులో మాట చాలా మంది చాలా రకాలుగా చెప్పారు, ఇంకా చెప్తారు కూడా. మన సూటిగా ప్రశ్నించాలి అంటే 100% ప్రభుత్వాన్ని మెడవలసిన బాధ్యత మన మీద ఉంది. దయచేసి మరి పెద్దలు త్వరలో మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని సభాపూర్ణ మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. తదుపరి ఒక వారంలోనే కాకినాడలో మీ అందరి ఆమోదంతో కాకినాడలో కానీ అమలాపురంలో కానీ మీ ఇష్ట ప్రకారంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడానికి ఈ సభ తీర్మానం చేస్తుంది. అన్ని పార్టీ కుల సంఘాలతో ఏదైతే మన రావులపాలెం నుంచి విజయవాడ కుల సంఘాలతో మనం 800 వెహికల్స్ మీద ర్యాలీ మీద వెళ్ళామో ఆ ర్యాలీలో గమనించాల్సిన పరిస్థితి కూడా ఉంది. యాదవ, నాయ బ్రాహ్మణ, కమ్మరి, కొమ్మరి, వెలమ, పెరిగ ఈ పోస్టులు వేసిన ప్రతి కుల సంఘం వాళ్ళు కూడా అక్కడికి వచ్చి హాజరవుతారు. ఇది మట్టి గమనించవలసిన బాధ్యత ఉంది. అంటే మనకి ప్రతి ఒక్కరు కూడా చైతన్యం వచ్చిందని కూడా భావించవలసిన బాధ్యత ఉంది సోదరులారా. ఇది ఎప్పుడైతే ఒక వారంలో మన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని తదుపరి ఈ జిల్లా హెడ్ క్వార్టర్ కలెక్టరేట్ ముఖ్యించే పరిస్థితి కూడా ఉండాలని ఈ సభాపంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వాలు నిర్వహించారో ఇక్కడికి వచ్చిన ప్రతి బీసీ సోదరులు కూడా మనం భావన ప్రభుత్వాన్ని మీద మనం తిరుగుబాటు చేయాలని ప్రతి ఒక్కరికి ఉంది. ఇందాక ఒక సోదరులు చెప్పారు, కాపుల మీద కాదు మనం ప్రభుత్వం మీద చేయాలని. 100% ప్రభుత్వం మీద మటుకు మన ప్రయత్నం మనం దశగా చేయాలని సభాపంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ తదుపరి మతపరి సూచనలు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తీర్మానాన్ని మేమందరం కూడా బలపరుస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సభకు నమస్కారం అండి అందరికీ, మహిళా సోదరులకి, పత్రికా విలేకరులకి, మరి వేదిక పొందిన పెద్దలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మనం మంజునాథ్ కమిషన్ గురించి ఎవరు మాట్లాడలేదు. మంజునాథ్ కమిషన్ గారు అన్ని జిల్లాలు ఇచ్చారు, మన జిల్లా కాకినాడ తొందరలో ఇస్తున్నారు. దానికి ముందు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో దానికి మనం ఒక వారం రోజుల ముందు మొత్తం 60 మండలాలు ఉన్నామని 60 మండలాల్లోని ఒకే రోజుని అంటే మండలానికి 2 ఆటోలు ఆ మండలం పెద్దలు పెట్టుకుని ప్యాంపలెట్లు కావద్దు మేమన్నీ సప్లై చేస్తాం. ఒకే రోజుని 60 మండలాలు అంటే 120 ఆటోలు వస్తాయి. 120 ఆటోలు కూడా జిల్లా అంతా కూడా ఒకే రోజుని అక్కడికి తరలి రావాలని చెప్పేసి మనంతా కూడా పైపోతూ మన పెద్దలకి అందరికీ కూడా ఇదిలో చెప్పి మనం దానికి కొంతమందిని కేటాయించి ఆ మండలాన్ని తిరిగి మన బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే మరి మన రేపు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నారు. అన్ని కుల సంఘాలు అంటే మనకి వ్యతిరేకం అంటే సంఘాల్లో చాలా మంది ఉన్నారు. అందరు సంఘాలని పిలిచి ఒకే రౌండ్ టేబుల్, అలాగే పెద్దలు వైఎస్ఆర్ ఉండి తెలుగుదేశంలో ఉండి అందరినీ కూడా రౌండ్ టేబుల్ కేకేసినప్పుడు రాకపోతే అంటే మేము 10 మంది 15 మంది పెద్దలు వస్తాం. ఎవరు రాకపోతే వాళ్ళని బాయ్కాట్ చేయాలి. మనం బాయ్కాట్ చేయడం అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి వాళ్ళని అపాయింట్మెంట్ తీసుకుని 10 రోజులు వస్తాం ఎప్పుడు రమ్మని అడిగి ఆ అపాయింట్మెంట్ ప్రకారంగా మన జనం అంతా కూడా వాట్సాప్ వాళ్ళు మనవాళ్ళని భక్తులందరూ కూడా వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి నువ్వు కలిసి వస్తావా రావా లేకపోతే సంగతి ఏంటి తేలుద్దామని చెప్పేసి మనం గట్టిగా మన పీసీని ముందు మన నాయకుల్ని తెలుగుదేశంలో ఉన్నారంటే వైఎస్ఆర్లందరినీ కూడా నిర్బంధించే కానీ మన సంఘాలు డెవలప్ అవ్వవు. అలాగే దీనికి పెద్ద నాయకులు ఉంటే కానీ వాళ్ళకి వెనకాల గ్రూపులు ఉన్నాయి. ఆ జనం అంతా వస్తారు, ఎవరైతే రారో వాళ్ళు అసలు పెద్దలు కూడా కేకే వచ్చింది వాళ్ళ మీటింగ్ కి. మరి కేకే గురించే కదా బయట కుర్రోడు చేస్తున్నారు. మనకి ఆయన ద్వారా మనంతా కూడా భారీ ఎత్తున అలాగే ఇప్పుడు నిరాహార దీక్షలు అంటున్నారు, మన ఏదో పాదయాత్రలు అంటున్నారు. అవి పూర్వ రోజులు నిరాహార దీక్షలు పాదయాత్రలు గాంధీ గారు లంపకూడదు లంప చూపించేవాడు. అలా కాదు మనంతా ముట్టడి కార్యక్రమాలు చేయాలి. ప్రతిదీ కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ధర్నా చేసి ఆఫీసులు ముట్టడి చేయాలి. అలాగే మరి యాదవ్ రైతు నెలల ఆధారం అమలాపురం నుంచి
అమలాపురం కానీ భారీ బైక్ ర్యాలీతోటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆ డేట్ పెరిగితే అమలాపురం నుంచి రాజుపాలెం వెళ్ళాలా, రాజుపాలెం నుంచి ఇక్కడికి వెళ్ళాలా. ఎందుకు చేద్దంటే మన విజయవాడలో పుష్కరాల నుంచి ఇలాగా బైక్ ర్యాలీ ఇలాగ మండించారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తే మనకి కొంచెం గందరగోళం చుట్టించాలి. గొడవలు కేసులు లేని మన ధర్నాలు ఇవన్నీ కూడా చేయాలంటే కానీ అలా రైలు ఇప్పుడు తగలబడతాం అలాంటి కాకుండా మన అన్ని ఎలా చెప్తే బాగుంటది. ఎవరైతే నాయకులు కొంతమంది అధికార పార్టీ వాళ్ళు దాని మీటింగ్లకి వెళ్ళొద్దని చెప్తున్నారు, ప్రెసిడెంట్ మీటింగ్లకి, దాని మీద కూడా గట్టిగా సర్వే తీసుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఇక్కడే తేల్చాలంటే ఏంటి రేపు ఈ బ్రౌన్ టేబుల్ అక్కడికి 20 మంది మనం వెళ్ళి 2 కార్లు 3 కార్లు వేసుకుని ప్రతి నాయకులు తెలుగుదేశంలో ఉండే కానీ ఎమ్మెల్సీలో ఉండే ఎమ్మెల్యేలో ఎవరైతే రాకపోతే వాళ్ళ కొంప మీద కంపల్సరిగా దాడి చేద్దామో దానికి వెనక ముందు ఎవరో ఆడొద్దు అని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం అందరిగా సెలవు తీసుకుంటున్నాం. రావట్లేదు కానీ రేపు జరగబోయే కార్యక్రమాలకు మటుకు ప్రతి ఒక్కరిని రప్పించవలసిన బాధ్యత మటుకు ప్రతి ఒక్కరు తీసుకోవాలని సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం. ఎప్పుడైతే మన రౌండ్ టేబుల్ సమావేశాలు రాలేదో ఈ బీసీలందరూ ఇల్లు ముట్టడించే పరిస్థితి కూడా పెట్టాలని సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా బీసీ చైతన్య అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు మన ఐనవెల్లి మండలంలో తిరుపతి గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని బీసీ ప్రతినిధులందరినీ ఒక చోట కూర్చోబెట్టే కోనసీమలో ఇది మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసినటువంటి కుడుపూడి విద్యాసాగర్ గారికి, జిజ్ గారికి, అలాగే శాంతిభూషణ్ గారికి, మహారాజ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మనం కాపుల్ని బీసీలో చేర్చుతో అడుగుతున్నాం. అది ఎంతవరకు అంటే మనం సామాన్యులు అడుగుతున్నాం. మన తరఫున ఎన్నికైన సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ వాళ్ళు ఎవరు ముందుకు రాని పరిస్థితి. అందరూ రావట్లేదు. ఆర్థిక ఇబ్బందులు కాదా ఈరోజు అలాగే మీరు ఒకరిద్దరు వచ్చిన